పట్టా సబ్ డివిజన్ అయిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళు అమ్ముకోవచ్చు. ఒకరికొకరికి సంబంధం ఉండదు. అన్ని రైట్స్ వస్తాయి. అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, బ్యాంకులో పెట్టి రుణాలు తీసుకోవచ్చు. ప్రభుత్వం నుండి వచ్చేటువంటి పథకాలను కూడా వీళ్ళు పొందేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. దీనికి సంబంధించినటువంటి రికార్డు ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అన్ని వివరాలు అందులో ఉంటాయి. మీకు జరిగినటువంటి సబ్ డివిజన్ రికార్డు ఒకసారి చూడాలనుకుంటే అందులో ఎవరు ఉన్నారు ఏమని తెలుసుకోవాలంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద, ఆర్టీఐ యాక్ట్ కింద అప్లై చేసి మండల తహసీల్దార్ నుంచి మీరు వీటిని పొందవచ్చు అనమాట. రెవెన్యూ రికార్డుల ప్రకారము ఏటీఏ రిజిస్టర్ యొక్క ప్రాముఖ్యతను తెలపండి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏటీఏ రిజిస్టర్ అనేది అతి కీలకమైనటువంటి రికార్డు. ఇందులో ఏముంటాయంటే రైతుల యొక్క జాయింట్ పట్టా భూముల యొక్క సబ్ డివిజన్ ఉంటుంది. ప్రభుత్వ భూములు ఎవరికైనా పట్టాలు ఇవ్వాలనుకుంటే ఒక బ్లాక్ నంబర్ను చీల్చి దాంట్లో పట్టాలు ఇవ్వాలనుకుంటే దాన్ని కూడా పట్టా సబ్ డివిజన్ చేయడం జరుగుతుంది. అన్ని రైట్స్ ఉండేటువంటి రికార్డును తయారు చేయడం జరుగుతుంది. ఆ రికార్డును ఏటీఏ రిజిస్టర్లో ఎంట్రీ చేసి ఆఖరికి తహసీల్దార్ యొక్క ప్రొసీడింగ్స్ తో ఆ ఫైలు పూర్తి అయిందని చెప్పి జరగడం జరుగుతుంది. దాన్ని కూడా ఆ నెంబరు ప్రతి సర్వే నెంబర్ కు ఒక నెంబర్ అనేది ఏటీఏ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మండలానికి అంతా కలిపి ఒక రికార్డు ఉంటుంది. తర్వాత సర్వేల దగ్గర కూడా ఒక రికార్డు దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. ఎవరైనా పట్టా సబ్ డివిజన్ కావాలని చెప్పి తహసీల్దార్ వారికి అర్జీ పెట్టుకొని ఆ ఫీజు కట్టినట్లయితే దాన్ని తహసీల్దార్ ఏం చేస్తారంటే ఏ భూమికి అయితే పట్టా సబ్ డివిజన్ కావాలనో ఆ భూమిలో ఉండేటువంటి అందరి రైతులకు 6-1 నోటీస్ అనేది పంపడం జరుగుతుంది. ఎట్లంటే ఒక వారం రోజుల ముందుగానే పంపుతారు. సర్వేరు వచ్చేటువంటి తేదీ అందులో తెలపడుతుంది. నేను పలానా తేదీన పలాని గంటలకు మీ భూమి మీద నేను ఉంటాను, మీరందరూ అక్కడికి వచ్చి హాజరు కాండి అని చెప్పి ఆ భూమిలో సాగు చేసుకున్నటువంటి అందరూ పట్టాదారులు వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లతో సహా రమ్మని చెప్పి అందులో కోరడం జరుగుతుంది. అయితే పక్క భూములు కూడా ఇదేమన్నా విస్తరించి ఉందా అనేది పక్క భూములు కూడా ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల ఉండేటువంటి రైతులను కూడా పిలిచి వాళ్ళకు కూడా 6-1 నోటీసు ఇవ్వడం జరుగుతుంది. అందరి సమక్షంలో వాళ్ళ అనుభవం ప్రకారము, వాళ్ళ యొక్క డాక్యుమెంట్ల ప్రకారము, వాళ్ళ గెనాల యొక్క గట్ల ప్రకారము ఎంజాయ్మెంట్ సర్వే చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మీకు ఒక గ్రామం అంటే రామాపురం అనేటువంటి గ్రామం మనం అనుకుందాము. అందులో సర్వే నెంబరు 155 అనుకుంటే ఆ సర్వే నెంబర్లో టోటల్ విస్తీర్ణము 45 ఎకరాలు ఉంటుంది. ఆ 45 ఎకరాల్లో 10 మంది రైతులు చేస్తూ ఉంటారు అనమాట. ఎవరికైనా పట్టాలు ఇవ్వాలనుకుంటే వీళ్ళు ఏం చేస్తారు, పైకి అని రాసి ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు 10-1 అడంగులు రాసేటప్పుడు. ఎందుకంటే 45 ఎకరాలు పైకి పలాని రామయ్యకు ఇంత భూమి ఉంది, పలాని కృష్ణయ్యకి ఇంత భూమి ఉంది, ఇటువంటి వివరాలతో ఇచ్చేదాన్ని పైకి అని ఇస్తా ఉంటారు. అందువల్ల ఏమైతుంది, దానికి ఎలాంటి హక్కులు ఉండవు. భూమి అమ్ముకోవాలన్నా హక్కులు ఉండవు, ఏదైనా బ్యాంకులో లోన్ పెట్టుకొని తెచ్చుకోవాలన్నా హక్కులు ఉండవు. దానికి పాస్బుక్లు అయితే బై నెంబర్లు వేసి ఇస్తారు. అయితే ముఖ్యంగా ఈ సర్వే నెంబర్లో ఉండేటువంటి రైతులందరికీ ఉదాహరణకి 10 మంది రైతులు ఉన్నారు అన్నాం కాబట్టి 10 మందికి పంపిస్తారు. చుట్టుపక్కల ఉండే రైతులకు 6-1 నోటీస్ అనేది పంపిస్తారు. సర్వేర్ చెప్పినటువంటి డేట్కు అందరూ అక్కడ గుమికూడడం జరుగుతుంది. అందరినీ సంభాషించి వాళ్ళ అనుభవం అంటే గట్లు ఉంటాయి. ఆ గట్ల మేరకు ఆ సాగులు చేసుకుంటా ఉండేది కరెక్టేనా అనేది ఫస్ట్ నిర్ణయించుకుంటాడు. తర్వాత ఆ గట్లలో ప్రకారము ఈ డాక్యుమెంట్లో ఉండేటువంటి విస్తీర్ణాలకు సమానంగా ఉందా లేదా అనేటువంటిది పరిశీలించి అప్పుడు గట్ల ప్రకారం సర్వే చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మొత్తము 40 ఎకరాలకు సరిపడా ఉంటే పర్వాలేదు డాక్యుమెంట్లు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే 45 ఎకరాలకు గాను దగ్గర 50 ఎకరాలకు డాక్యుమెంట్ ఉంటాయి. అప్పుడు సమస్య వస్తుంది. అంటే నేను రాసుకునింది ఉదాహరణకి నేను 5 ఎకరాలు రాసుకున్నా, నాకు ఇప్పుడేమో 4.5 ఎకరా వస్తుంది చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఏదేమైనా ఆ మొత్తం 155 సర్వే నెంబర్లో 45 ఎకరాలు మాత్రమే ఉంటుంది కానీ 46 ఎకరం కానీ 1 ఇంచు కూడా పెరగదు. కాబట్టి అందులో ఉండేటువంటి 45 ఎకరాలను ఈ 10 మందికి వాళ్ళ విస్తీర్ణాన్ని పట్టి సబ్ డివిజన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సబ్ డివిజన్ రికార్డ్ అనేది తయారవుతుంది. సబ్ డివిజన్ రికార్డ్ ఎప్పుడు తయారవుతుందంటే అన్ని కొలిసిన తర్వాత అందరూ ఒప్పుకుంటే, అందులో ఎవరు ఒప్పుకోకపోయినా అబ్జెక్షన్ చెప్తే ఆ సర్వే నెంబరు కొలవడం జరగదు. అంటే తగరారు ఉంది అని చెప్పి రాసుకొని సర్వేరు విఆర్ఓ వెళ్ళిపోవడం జరుగుతుంది. సరే అందరూ ఆమోదంతో మీరు చేయండి సార్, మా హద్దుల ప్రకారం కరెక్ట్గా ఉంది, మా డాక్యుమెంట్ల ప్రకారం హెచ్చు తగ్గులు ఉన్నాయి, మేము అడ్జస్ట్ చేసుకుంటాము
అని అన్నట్లయితే సర్వేయరు విఆర్ఓ వాళ్ళ దగ్గర ఉండేటువంటి రికార్డులంతా కూడా ఆ రికార్డులు వెరిఫై చేసి వాళ్ళ ఎంజాయ్మెంట్ ప్రకారం కొలిసి సబ్ డివిజన్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి 155వ సర్వే నెంబరు ఫస్ట్ వన్కి దాన్ని సబ్ డివిజన్ చేస్తే ఏమవుతుంది, 155/1 అని చెప్పి ఉంటుంది. దాని ఎదురుగా వచ్చేసి 5 ఎకరాలు ఉంటుంది. దాని ఎదురుగా పట్టాదారు పేరు కూడా రాయడం జరుగుతుంది. పలాని కృష్ణయ్యకు 555లో 1వ నెంబర్లో 5 ఎకరాలు ఉంది అని చెప్పి అందులో నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2వ వానికి 3 ఎకరాలు, 4వ వానికి వచ్చేసి 9 ఎకరాలు, తర్వాత 5వ వానికి వచ్చేసి 2.5 ఎకరా, 6వ వానికి వచ్చేసి 6.5 ఎకరా, 7వ వానికి వచ్చేసి 4 ఎకరాలు, 8వ వానికి వచ్చేసి 1 ఎకరా, 9వ వానికి వచ్చేసి 4 ఎకరాలు, 10వ వానికి వచ్చేసి 3 ఎకరాలు. ఈ విధంగా మొత్తము 45 ఎకరాలు సరిపడా కొలతలు వేసి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ కొనుగోలు విస్తీర్ణాలు రకరకాలుగా ఉండొచ్చు. భూమి పైన ఎంజాయ్మెంట్ కూడా 9 ఎకరాలు ఉండడానికి పెద్దగా ఉంటుంది, ఎకరా ఉండడానికి చిన్నగా ఉంటుంది. అందుకని ఎంజాయ్మెంట్ సర్వే అటువంటి చేయడం జరుగుతుంది అనమాట. ఇదంతా జరిగిన తర్వాత వీళ్ళందరి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. సర్వేయరు విఆర్ఓ కూర్చొని రికార్డ్ చేస్తారు. ఎందుకంటే మాకు సర్వేయరు ఈ రోజు వచ్చినారు, మా అనుభవం మేరకు, మా డాక్యుమెంట్లో మేరకు మాకు సబ్ డివిజన్ చేసి కొలతలు చూపించినారు, మాకు సంతృప్తికరంగా ఉంది, కాబట్టి దీంట్లో ఎలాంటి తగరాలు లేవు అనేటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అదేవిధంగా విఆర్ఓ స్టేట్మెంట్ కూడా ఇస్తారు. సర్వేయరు మేమంతా కలిసినాము, ఈ విధంగా పలాని సర్వే నెంబర్లో ఉన్నటువంటి విస్తీర్ణాన్ని 10 మంది రైతులకు మేము పట్టా సబ్ డివిజన్ చేసి పూర్తి చేయడం అయింది అని చెప్పి వాళ్ళు రికార్డ్ చేస్తారు. దాంట్లో ఎలాంటి అభ్యంతరాలు లేవు అని చెప్పి ఆయన ఒక సంతకం చేస్తాడు. చుట్టుపక్కల రైతులు కూడా ఈ విధంగా జరిగింది అంటే వీళ్ళ భూమిని కొలిచినారు, ఆ భూమి లోపలే ఉన్నారు, మా భూమి వరకు విస్తరించలేదు, కరెక్ట్ గానే పట్టా సబ్ డివిజన్ అనేది జరిగిందని చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్టేట్మెంట్ రికార్డు చేయడం జరుగుతుంది. ఇవన్నీ తయారు చేసిన తర్వాత ఆయన 155లో ఉండేటువంటి ఎఫ్ఎంబిని ఎన్ని రకాలుగా చేస్తారంటే 10 రకాలుగా విభజించడం జరుగుతుంది. అంటే 10 సబ్ డివిజన్లుగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే 10 మంది రైతులు అందులో ఉన్నారు కాబట్టి 10 మంది రైతుల యొక్క భూములను 10 సబ్ డివిజన్లుగా చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఆయన దగ్గర గవర్నమెంట్ ప్రింటెడ్ ఫార్మ్ ఒకటి ఉంటుంది. బిఎస్ఓ 34A ప్రకారము ఆ స్టేట్మెంట్ లో ఈయన రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో సుమారు 16 రకాలైనటువంటి కాలమ్స్ ఉంటాయి అన్నమాట. ఆ 16 రకాల కాలమ్స్ లో ముఖ్యంగా దాన్ని 3 పెద్ద భాగాలుగా డివైడ్ చేసి 1 నుంచి 5 వరకు ఉండేటువంటి కాలాల్లో ఇదివరలో ఉండేటువంటి పట్టాదారుల పేర్లు, ముందు ఉన్నటువంటి ఒరిజినల్ సర్వే నెంబరు, అప్పుడున్నటువంటి విస్తీర్ణం, అంటే ఉదాహరణకి 155 సర్వే నెంబర్ అని, తర్వాత 45 ఎకరాలు అని చెప్పి, ఈ విధంగా పైకి ఇంతమంది ఫలానోళ్ళు ఉండారని చెప్పి అనే విషయాలన్నీ కూడా అందులో 1 నుండి 5 కాలంలో ఫిలప్ చేయడం జరుగుతుంది. తర్వాత 6 నుంచి 11 కాలమ్స్ ఉంటాయి. 6 నుంచి 11 కాలంలో ఏముంటాయి, ఇప్పుడు ప్రస్తుతము కొత్తగా చేసినటువంటి సబ్ డివిజన్లు, కొత్త సబ్ డివిజన్లు ఉంటాయి. ఆ విస్తీర్ణం ఎవరెవరికి ఎంత అనేది ఉంటుంది. దాని ఎదురుగా వాళ్ళ 10 మంది పేర్లు రాయడం జరుగుతుంది. తర్వాత ఇవన్నీ 6 నుంచి 11 కాలంలో కొత్తగా ఏర్పడినటువంటి సబ్ డివిజన్లు. మొదటి దాంట్లో అయితే 1 నుంచి 5 వరకు వచ్చేసి పాతగా ఉండేటువంటి భూమి వివరాలు ఉంటాయి. మళ్ళీ తర్వాత వచ్చేసి 12 నుంచి 16 వరకు ఉండేటువంటి కాలాల్లో వచ్చేసి మిస్లేనియస్ గా ఉంటుంది. అందులో ఒక కాలంలో వచ్చేసి పట్టాదారు సంతకం అనేటువంటిది ఉంటుంది. తర్వాత అతనికి ఉండబడినటువంటి డాక్యుమెంట్లు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఇంకా ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే అందులో నమోదు చేయడం జరుగుతుంది అనమాట. ఇది శరాకాలం అని అంటాం. ఇవన్నీ రికార్డ్ అంతా సంపూర్తిగా అన్ని రకాలైనటువంటి రికార్డు తయారైన తర్వాత మండల తహసీల్దార్ వారికి ఇవన్నీ సమర్పించడం జరుగుతుంది. ఆయన ఏం చేస్తాడంటే అన్నిటిని ఒకసారి పరిశీలించి ఇది కరెక్ట్ గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి సబ్ కలెక్టర్ ఆఫీస్ కానీ లేకంటే ఆర్డీఓ కార్యాలయంలో ఉండేటువంటి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేకి పంపిస్తాడు. ఈయన దానికి తాత్కాలిక అనుమతి ఇస్తాడు. టెంటేటివ్లీ శాంక్షన్డ్ అని చెప్పి సంతకం పెట్టి తహసీల్దార్ ముద్రేసి పంపిస్తారు అనమాట. ఆయన ఏం చేస్తాడు, వాటన్నిటిని స్క్రూటినైజ్ చేస్తాడు. ఇవన్నీ కరెక్ట్ గా ఉందా లేదా, కొలతలు సరిపోయినాయా లేదా అనేటువంటి వివరాలన్నింటినీ కూడా ఆ ఫైల్ అంతా కూడా పరిశీలించిన తర్వాత స్క్రూటినైజ్డ్ అని పెట్టి సంతకం పెట్టి మళ్ళా అదే మండల రెవెన్యూ తహసీల్దార్ వారికి తిరిగి పంపడం జరుగుతుంది. తర్వాత ఇవన్నీ కరెక్ట్ అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత తహసీల్దార్ వారు ఏం చేస్తారు, దీని ప్రకారము
అన్ని కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి దీన్ని క్లోజ్ చేయవచ్చు అని చెప్పి ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇచ్చేసి దాన్ని రికార్డుకు పంపేటప్పుడు ఏటీఏ రిజిస్టర్లో ఒక నెంబర్ వేయడం జరుగుతుంది. ఆ ఏటీఏలో ఉండేటువంటి సీరియల్ నెంబరే ఏటీఏ నంబర్ అంటాం. ఉదాహరణకి ఏటీఏలో ఈ అప్లికేషన్ వచ్చేటప్పటికి 45 అనుకుందాం. 45 బార్ 1436 పసిలి అని రాస్తారనమాట. ఆ పసిలీలో జరిగితే ఏమి ఆ 1436 పసిలి అంటే ఆ వ్యవసాయ సంవత్సరాన్ని ఫసిలి ఇయర్ అని అంటాం. అది ఎప్పుడు వస్తుందంటే జూన్ 1వ తేదీ నుండి మే వచ్చేసి 31 వరకు ఉండేటువంటి సంవత్సరాన్ని వ్యవసాయ సంవత్సరము లేక ఫసిలి ఇయర్ అని చెప్పి అని అంటాం. అంటే దీనికి క్యాలెండర్ ఇయర్కు తేడా ఉంటుంది. క్యాలెండర్ ఇయర్ వచ్చేసి జనవరి టు డిసెంబర్ వరకు ఉంటుంది, కానీ ఫస్ట్ ఇయర్ మాత్రమే ఏటీఏలో ఉండడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి వీళ్ళు ఇప్పుడు రిజిస్టర్ అయిన తర్వాత ఈ పట్టా సబ్ డివిజన్ అయినటువంటి ఈ 10 మంది కూడా ఒకరికొకరి సంబంధం లేకుండా వాళ్ళ యొక్క భాగాలను అమ్ముకోవచ్చు. ఉదాహరణకి 155లో ఉండేటువంటి 7వ నెంబరు ఆ వ్యక్తి 4 ఎకరాలు ఉంది. అతనికి 4 ఎకరాలను కూడా వీళ్ళను జాయింట్ పట్టాదారులను వాళ్ళను సంప్రదించాల్సిన పని లేదు, ఆయన ఒకటే చేస్తే సరిపోతుంది అనమాట. అదే పట్టా కాకముందు అయితే అతనికి రైట్స్ ఉండవు. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా అందరినీ రమ్మనాలని చెప్పి ఆయన కోరడం జరుగుతుంది. పట్టా సబ్ డివిజన్ అయిన తర్వాత ఎవరి బాటికి వాళ్ళు అమ్ముకోవచ్చు, ఒకరికొకరికి సంబంధం ఉండదు, అన్ని రైట్స్ వస్తాయి, అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, బ్యాంకులో పెట్టి రుణాలు తీసుకోవచ్చు, ప్రభుత్వం నుండి వచ్చేటువంటి పథకాలను కూడా వీళ్ళు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట. దీనికి సంబంధించినటువంటి రికార్డు ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అన్ని వివరాలు అందులో ఉంటాయి. మీకు జరిగినటువంటి సబ్ డివిజన్ రికార్డు ఒకసారి చూడాలనుకుంటే అందులో ఎవరు ఉన్నారు ఏమని తెలుసుకోవాలంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద, ఆర్టీఐ యాక్ట్ కింద అప్లై చేసి మండల తహసీల్దార్ నుంచి మీరు వీటిని పొందవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.